కాంగ్రెస్ ప్రభుత్వంపై రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్ ఎదుట రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో మాజీ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. పెండింగ్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక డిమాండ్లను నిర్లక్ష్యం చేస్తే రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 200 మంది రిటైర్డ్ ఉద్యోగులతో నామినేషన్ వేస్తామని హెచ్చరించారు. బకాయిలు వెంటనే చెల్లించాలి. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి. జిల్లా లోపల ధర్నా కార్యక్రమం నిర్వహించడం అనేటువంటిది చంద్రమౌళి గారి ఆధ్వర్యంలో అలా నిర్వహించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఉపాధ్యాయులు ఉద్యోగులు అందరూ కూడా మరి రిటైర్డ్ అయినటువంటి వాళ్లకు ఎలాంటి బెనిఫిట్స్ కానీ లేకుండా మేము దాచుకున్నటువంటి డబ్బులు మాకు ఇవ్వాలి అనేటువంటిది కోరడం అనేటువంటిది శోచనీయం. మేమేదో గుంతమ్మ కోరికలు కోరతలేం. మాకు వచ్చేటువంటి డబ్బులను మాకే ఇవ్వాలి, మాకున్నటువంటి జేఏసీ కానీ ఏమున్నటువంటి పెన్షన్ యొక్క డబ్బులు కానీ రావాలనేటువంటిది మేము అర్జీ పెట్టుకున్నప్పటికీ కూడా ఈరోజు 2 సంవత్సరాల వరకు కూడా ఇప్పటి వరకు కూడా 1 రూపాయి కూడా చెల్లించకుండా మరి నానా యాతన చేసేటువంటి ఒక ప్రభుత్వానికి మరి మేము ఎందుకంటే ఉద్యోగులు ఇప్పుడు చివరి అంకంలో ఉన్నటువంటి ఉద్యోగులు అందరూ కూడా మరి వయసు మీరిపోయింది. మా యొక్క వచ్చినటువంటి డబ్బులతో సంతోషంగా ఉండాలి, బిడ్డల పెళ్లిళ్ళు చేయాలి, మరి ఉన్నటువంటి ఇల్లు కట్టుకోవాలి, ఉన్నటువంటి యొక్క ఈఎంఐ అనేటువంటి యొక్క వాటిని తీర్చాలన్నటువంటి ఉద్దేశంతో సుఖ సంతోషాలతో ఉండాలనుకున్నటువంటి దాన్ని ఈరోజు ప్రభుత్వం ఏం చేస్తుందంటే రోడ్ల మీద పడేటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఇవాళ ఉన్నటువంటి ఉద్యమాలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు అని అంటే చాలా బాధాకరం. ఈరోజు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చెల్లించాల్సినటువంటి బకాయిలు రానందుకు గాను జగిత్యాల కలెక్టరేట్ వద్ద పెన్షనర్ల అసోసియేషన్ రేవా ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు ఉపాధ్యాయులకు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఇంతవరకు చెల్లించకపోవడం చాలా శోచనీయము. మాకు రావాల్సుకున్న డబ్బులు జీపీఎఫ్ అంటే ప్రభుత్వం దగ్గర మేము ప్రతి నెల 10,000 15,000 అట్లా డిడక్షన్ చేసి మాకు ఇంట్రెస్ట్ సహా రావాల్సినటువంటి డబ్బులు అంటే మా డబ్బులు మాకు రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు అకౌంట్ క్లోజ్ చేసి ఇవ్వాల్సినటువంటి డబ్బులు జీపీఎఫ్. అదేవిధంగా జిఏఎస్ ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ జరిగితే అది ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇవాళ మేము రిటైర్మెంట్ అయిన తర్వాత మాకు ఏ ఇన్సూరెన్స్ లేదు కాబట్టి మేము పెట్టుకున్నటువంటి డబ్బులు మాకు ఇంట్రెస్ట్తో సహా చెల్లించాలని, అదేవిధంగా మేము కూడబెట్టుకున్నటువంటి సెలవులను అమ్ముకుంటే వచ్చే డబ్బులను మాకు ఇవ్వాలని ఉపాధ్యాయులు రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలి. ఉపాధ్యాయుల బకాయిలు వెంటనే చెల్లించాలి. మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగుల బకాయిలు వెంటనే చెల్లించాలి. మా డబ్బులు మాకు వెంటనే చెల్లించాలి. ఉద్యోగుల ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు వెంటనే రిటైర్మెంట్ అయిన ఉద్యోగ ఉపాధ్యాయులు రావాలి. విశాఖలో గూగుల్